టికెట్ తీసుకుంటున్నాం. ఆధార్ కార్డు అప్డేట్ కానీ అంతే. ఆధార్ కార్డు అప్డేట్ లేకపోతే టికెట్ అప్డేట్ అంటే ఏంటిది అర్థం కాదు. అప్డేట్ అంటే ఇప్పుడు కొత్తగా ఉంది కదా, అది మారుస్తున్నారు అన్నమాట. ఏం మార్చారు? ఫేస్ మన ఫోటో మారుస్తారు. ఫోటో మారిస్తే ఏం కాదు, ఫోటో మారలేదనుకో దానికి ఏం చేస్తారు అంటే దానికి టికెట్ తీసుకుంటారు. ఫోటో ఏం మార్చారు? ఫోటో కంపల్సరీ మారుతారండి, ఆధార్ కార్డు ఇచ్చినవి కంపల్సరీ ఫోటో మారుస్తారు. ఆధార్ అప్డేట్ అంటే ఫోటో మారుస్తారు. ఆధార్ కార్డు మార్చింది కాదు, అది ఈ సంవత్సరం కాదు. అందుకనే అది ఏం చెప్తున్నాను నేను, మేము అప్డేట్ చేయిస్తే కంప్యూటర్ ఏం లేదు, మా దగ్గర ఏం లేదు. మా రూల్స్ ప్రకారం దీనికి మేము అంటలేము. నేను ఏం చెప్తున్నాను, ఫ్రీ అని ఉంది కానీ అప్డేట్ చేయించాలి. అప్డేట్ అప్డేట్ చేయించిన వాళ్ళకి లేదు. నేను ఏం చెప్తున్నాను, నేను వేరే ఏం కంప్యూటర్ మా దగ్గర ఏముండదు. అప్డేట్ ఉంటే గవర్నమెంట్ చెప్పారండి, చెప్పారు మాకు. టికెట్ ఉత్తగా రాదండి, ఇది మీరు అప్డేట్ చేయిస్తే దానికి కదా. అది అప్డేట్ ఉంది కదా, అప్డేట్ ఉంది కదా, మరి ఎందుకు తీసుకున్నావు? అప్డేట్ చిన్న పెద్ద బాబు ఉంది, మీ అప్డేట్ అయిందా అమ్మా అన్న, కాలేదంటారు. అప్డేట్ ఉంది కదా, నీకు తెలియాలి కదా, వాళ్ళకి పిల్లలకి ఎట్లా వెళ్తుంది? ఉంది కదా దానికి. చిన్న ఫోటో ఉంది, చిన్న ఫోటో ఉంది, చిన్న ఫోటో ఉంది. అయిందంటే అప్డేట్ అయిందని చెప్పిన. నా పేరు రెడ్డిబైన శంకర్, డోర్నకల్ స్థానిక డోర్నకల్ మున్సిపాలిటీలో ఉంటాను. మా పిల్లలు స్కూల్కి వెళ్తున్న రోజు మోడల్ స్కూల్స్ వెళ్తారు. అదేవిధంగా రోజు బస్సు వస్తే బస్సులు ఎక్కారు. మా పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉన్నది. అయినా సుధా మరి బస్సులో ఉన్న కండక్టర్ గారు మా పిల్లలది ఆధార్ కార్డు అప్డేట్ లేదని చెప్పేసి మా పిల్లల దగ్గర డబ్బులు అడిగితే మా పిల్లలు తీసుకోలేదు డబ్బులు. అయితే పక్క పిల్లల విద్యార్థి దగ్గర బదులు అడిగి టికెట్ తీసుకున్నారు. టికెట్ తీసుకుని వెళ్ళారు. మళ్ళీ వచ్చినప్పుడు మీరు బంకుతో దింపుతాం మిమ్మల్ని అని చెప్పారంట కండక్టర్ గారు. భయపడే పిల్లలు నాకు ఫోన్ చేస్తే మళ్ళీ నేను మోడల్ స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పిల్లల్ని పికప్ చేసుకొని తీసుకొచ్చాను. ఇలా విధంగా మన కండక్టర్ డబ్బులు టికెట్ లేదని చెప్పేసి ఆధార్ కార్డు లేదని చెప్పేసి ఉన్నా కూడా డబ్బులు వసూలు చేసి బాగా పిల్లల్ని బెదిరిస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు. వాళ్ళు దయచేసి అర్థం చేసుకోవాలా, మా గవర్నమెంట్ని బదనాం చేస్తున్నారు. దీని కండక్టర్ మీద చర్య తీసుకోవాలని మా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ.